హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు వచ్చేసి టైం ఈవినింగ్ 4 అవుతుందన్నమాట. మాకు బర్త్డే పార్టీ ఉందని చెప్పి ఇన్విటేషన్ వచ్చింది. అది కూడా తెలుగు ఫ్యామిలీ మెంబరే. మా ఫ్యామిలీ క్వార్టర్స్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటామో అనేది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మేము రెడీ అయ్యి షాప్కి వెళ్ళాలన్నమాట. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఆ బుడ్డోడికి గిఫ్ట్ కోసం. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా ఆర్మీలో ప్లానింగ్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు పడితే అప్పుడు లీవ్ తీసుకోకుండా పిల్లల బర్త్డేకి లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఫ్యామిలీతో మంచిగా కలిసి గ్రాండ్గా చేసుకోవాలని అయితే ప్లాన్తో ఉంటాము. లీవ్ కూడా పెడతాము. లీవ్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. లాస్ట్ మూమెంట్లో అయితే క్యాన్సిల్ అని చెప్పేస్తారు. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ కూడా అలాగే అయ్యిందనమాట. బాబుకి బర్త్డే చేసి అలాగే టెంపుల్లో బాబుకి హెయిర్ తీయించాలని లీవ్ పెట్టారు. ఇంకా చుట్టి అయితే క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి ఇక ఫ్యామిలీ క్వార్టర్స్లోనే చేస్తున్నారు. ఇంకా మా ఆర్మీ లైఫ్ అంతే అండి. ఎన్నో అనుకుంటాం కానీ లాస్ట్ ఫైనల్గా అయితే ఏవి కావు. అనుకున్నవి ఎప్పుడో జరుగుతాయి. అది కూడా లేట్గా అవుతాయి అన్నమాట. మనం అనుకున్నవి జరగాలి అంటే అదృష్టం ఉండాలి. అది కూడా ఆర్మీ లైఫ్లో అయితే అలాంటివి ఏమి ఉండవు. అందుకోసమే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నమాట. ఫైనల్గా అయితే గిఫ్ట్ తీసుకొని ఇంకా బర్త్డేకి చాలా టైం ఉంది కదా అని చెప్పి ఇక్కడే షాప్స్ పక్కనే పార్క్ కదా, ఇక్కడ 1 అవర్ పిల్లల్ని అలా ఆడిపిస్తూ ఇంకా వాళ్ళు కూడా కొద్దిసేపు ఆడాక వాళ్ళు కూడా ఖుషి అవుతారని చెప్పి కొద్దిసేపు అయితే ఆడిపించి బర్త్డేకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బర్త్డే వీడియో అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇదిగో వీడే అన్నమాట మహాన్షుడు. బర్త్డే స్టార్ట్ అయ్యే వరకు అయితే ఏడ్చాడు. తర్వాత కేక్ కట్ చేయాలి నాన్న నువ్వు అది ఇది అని చెప్పేసరికి ఖుషి అయిపోయాడు. ఇంకా వాళ్ళ బర్త్డే అయితే ఇలా జరిగిపోయింది కానీ చాలా బాగా జరిగింది. ఇంకా వాళ్ళు అనుకున్న వాళ్ళ వరకు అయితే పిలిచారు. అందరు రావాలి అంటే కూడా కొంచెం మా క్వార్టర్స్లో ఇబ్బందిగానే ఉంటుంది. చిన్న చిన్న రూమ్స్ అన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళది అన్నమాట. మనం అందరినీ పిలవాలంటే అందరినీ పిలుచుకోవచ్చు వాళ్ళ కంఫర్ట్ని బట్టి అన్నమాట. వీళ్ళంతా హిందీ వాళ్ళే, దీదీ వాళ్ళందరూ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మా పాప చూడండి. పాపం బర్త్డే స్టార్ట్ అయిన కానుండి ఇంటికి వెళ్ళే వరకు అయితే అది చుప్చాప్ సైలెంట్గానే కూర్చుంది. అసలు ఏం ఏడవలేదు, ఏం ఇబ్బంది అయితే ఏం లేదు దాంతో. ఇంకా ఫైనల్గా నేను కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఓన్లీ ఇప్పుడు 5 మెంబర్సే ఉన్నాం తెలుగు ఫ్యామిలీస్. వీళ్ళంతా హిందీయే. ఇంకా ఫైనల్గా అయితే బర్త్డే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే కేక్, సమోసా, మిక్చర్, స్వీట్స్ ఇవైతే తినేసి ఫోటోస్కి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.